హలో అండి, ఆలు పరోటా ప్రిపేర్ చేస్తున్నా. ప్రాసెస్ చూద్దామండి. బాయిల్ చేసిన ఆలుని ఈ విధంగా తీసుకొని మ్యాష్ చేసుకున్నానండి. ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయ వేసుకోవాలండి. వీటిని ఇలా మిక్స్ చేసుకొని ఇందులోనే తగినంత కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న దాంట్లోకి మ్యాష్ చేసుకున్న ఆలుని వేసేసుకోవాలండి. తర్వాత తగినంత సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలండి. అలాగే నిమ్మకాయను పిండుకోవాలండి. తర్వాత ఈ స్టఫింగ్ని ఒక బౌల్లోకి తీసుకున్నానండి. తర్వాత గోధుమ పిండిని ఈ విధంగా చిన్న బాల్స్లా చేసుకొని చిన్న పూరి సైజులా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్న దానిలోకి మనం ప్రిపేర్ చేసిన స్టఫింగ్ని ఇందులో పెట్టుకోవాలండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దాన్ని రౌండ్ షేప్ లాగా మళ్ళీ కన్వర్ట్ చేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలండి. స్లోగా ఒత్తుకోవాలండి, లేకుంటే స్టఫింగ్ అనేది బయటికి వచ్చేస్తుందండి. తర్వాత దాన్ని పెనం పైన వేసుకోవాలి. దీనికి ఆలు పరోటా కొంచెం వేగాక ఇందులో నెయ్యి కానీ, నూనె కానీ, బటర్ కానీ అప్లై చేసుకోవాలండి. నేనైతే నెయ్యి అప్లై చేశాను. దీన్ని ప్లేట్లోకి తీసుకున్నానండి. అదేవిధంగా రెండోది కూడా అదే విధంగా ప్రిపేర్ చేశాను. నెయ్యి అద్దుకున్నానండి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉంది. నాకైతే చాలా బాగుందండి. మీకు ఎలా ఉందో ట్రై చేసి